వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పుట్టినరోజు. అయితే ఇక్కడ వాళ్ళ నివాసం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో నారాయణ గారు. సార్, ముందుగా మీ జన్మదిన శుభాకాంక్షలు సార్. సార్ చెప్పండి, తొలిసారిగా మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసేసిన అన్న క్యాంటీన్ని మళ్ళీ పెట్టి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎప్పటి నుంచి జరగబోతుంది? మా ముఖ్యమంత్రి గారు చేసిన మొదటి 5 సంతకాలు అన్నా క్యాంటీన్ ఒకటండి. ఆ అన్నా క్యాంటీన్ కూడా 2014 నుంచి 19 దాకా నా పోర్ట్ఫోలియోలో ఉండింది. నేనే యాక్చువల్గా చేయటం జరిగింది. అందుకని ఈరోజు నెల్లూరులో 12 o'clockకి అన్నా క్యాంటీన్స్ నేను విజిట్ చేస్తున్నాను. ఆ రోజు అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది ప్రతిరోజు భోంచేస్తున్నారు. 2,25,000 మంది పేద ప్రజలు కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం, చక్కటి ఎన్విరాన్మెంట్లో చేశారు. ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా చక్కగా చేశాం. అట్లాంటిది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ క్లోజ్ చేశారు. అయితే మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి 5 సంతకాలు ఒకటి చేశారు. అందుకని ఈరోజు 12 o'clock విజిట్ చేసి దాన్ని ఎలా రివైవ్ చేయాలి, ఎందుకంటే ఆ రోజు ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు దాన్ని మళ్ళీ డిస్కస్ చేస్తానని మళ్ళీ రీటెండర్ పిలవాలా, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు అనేది అధికారులతో కూర్చొని లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరలో దాన్ని యాక్చువల్గా టేకప్ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్, అదేవిధంగా నగరంలో ప్రతి ఇంటికి వాటరు అంటే మీ హయాంలో గతంలో 2014 కుళాయిలు ఇచ్చారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్టర్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఇవి ఎక్కడ చూసినా ఎలుకలు, పందికుక్కలు శైరవిహారం చేస్తున్నాయి. వీటన్నిటి మళ్ళీ మీరు ఇచ్చేస్తారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు వాళ్ళ అధికారులను పిలిచి మాట్లాడాను. దోమల్లే నగరం చేయడానికి 550 కోట్లతో నెల్లూరులో ప్రాజెక్ట్ ఇచ్చాం. ఆ ప్రాజెక్ట్ ఆపేశారు గత సంవత్సరంలో. అదేవిధంగా ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి. అంటే వీధిలో వేస్తే బిందుల్లో పట్టుకోపోయేది ఉండకూడదనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ యాక్చువల్గా రాష్ట్రం మొత్తం తెచ్చాం. నెల్లూరు నగరానికి కూడా స్పెషల్గా తెచ్చాం. ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. వాటి విషయమై వాళ్ళ ఉదయాన్నే అధికారులను పిలిచి మాట్లాడాను. దాని మీద మళ్ళీ రివ్యూ చేస్తానని చెప్పాను. దాన్ని రివ్యూ చేసి ఆ ప్రాజెక్ట్ కూడా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలమో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు పోవడం జరుగుతుంది. సార్, అదేవిధంగా నారాయణ గారు అంటే డబ్బు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు. ఆయన విద్యావంతుడు, నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అఖండ మెజార్టీతో మీకు గెలిపించారు. నెల్లూరు ప్రజలని అదేవిధంగా జిల్లా ప్రజలని ఆశలు ఎలా ఇచ్చారు? ఖచ్చితంగానండి. 30 సంవత్సరాల తర్వాత నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ వచ్చింది. 72,469 ఓట్లతో మెజారిటీతో నన్ను గెలిపించారు. అంటే ప్రజలు ఎంతో నమ్మకంతో ఈరోజు నన్ను గెలిపించారు. తెలుగుదేశం పార్టీ మీద, నా మీద నమ్మకంతో. ఖచ్చితంగా ప్రజా అవసరాలు తీర్చడం ఇంపార్టెంట్. అయితే గత ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా నిర్విరామం చేసింది. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ట్యాక్సులు వస్తే దాన్ని మున్సిపాలిటీసే ఖర్చు పెట్టుకునేట్టుగా చేసి, ఎందుకంటే కౌన్సిల్లో వాళ్ళే డిస్కస్ చేసుకొని ప్రజా అవసరాలు ఏంది, ఏం చేయాలని చేసేవాళ్ళు. అటువంటిది లేకుండా చేశారు ఫైనాన్షియల్ సిస్టమ్. దాన్ని స్టడీ చేస్తున్నారు. వాళ్ళ అధికారులను పిలిచి అదే మాట్లాడాను యాక్చువల్గా. దాని మీద మాట్లాడి డిస్కస్ చేసి ముందు తీసిపోయి ఏ నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీని ఇంత మెజారిటీతో నెల్లూరులో గెలిపించారో ఖచ్చితంగా వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందు తీసుకోవడం జరుగుతుంది. సార్, అదేవిధంగా ఎన్నికల ముందు అంటే నారాయణ గారిని వ్యంగ్యంగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నుంచి రకరకాలుగా వ్యక్తిగత దూషణలు చేశారు. ఇప్పుడు మీరు ఎలా చూస్తారు వాళ్ళని? అంటే నేను మొదటి నుంచి 2014 నుంచి 19 దాకా మినిస్టర్ కావాలన్నా నేను ఎవరిని కామెంట్ చేయలేదండి. నేను వర్క్ని గురించి ఆలోచించాను. ఎందుకంటే ప్రజలు ఎన్నుకునేది వాళ్ళ సమస్యలు తీర్చడానికి. ఊరికనే మనం తిట్టుకొని నేను వాళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి నేను వాళ్ళని తిట్టి వాళ్ళని తిట్టితే ఆ రోజు యాక్చువల్గా నవ్వుకుంటారు. కానీ ప్రజలకి పనులు చేస్తే 2014 నుంచి 19 దాకా నేను అనేకమైన పనులు ఈ రాష్ట్రంలో చేయబట్టి, నెల్లూరులో చేయబట్టి, అమరావతి రాజధాని చేయబట్టి ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రజా సమస్యలకే నేను ప్రాముఖ్యత ఇస్తాను, కానీ అన్నెసరిగా తిట్టించుకోవటాలు అనేది చెయ్యను. గతంలో చేయలా, ఫ్యూచర్లో కూడా చేయను. ఇది పరిస్థితి. తను గెలిపించుకున్న నెల్లూరు ప్రజల్లో వమ్ము చేయను, నెల్లూరు అభివృద్ధి కోసం తాను పాటుపడతానని కూడా నారాయణ చెప్తున్నారు. వీడియో తెలియ ప్రదీప్తో యాజ్ ఆర్టీవీ నెల్లూరుని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.